హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్య అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేసేది వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్, దాంతో పాటు స్వీట్ అండ్ సార్ టోఫు. ఆహా, నూడిల్స్ అనగానే మనకు వీకెండ్ పార్టీలా అనిపిస్తుంది కదా, కానీ అది చేసే ముందు బలా దీనికెలలో షిఫ్ట్ అవుదాం. యా బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము హ్యాండ్ మేడ్ నూడిల్స్ గురించి మాట్లాడుకుంటాం. హ్యాండ్ మేడ్ నూడిల్స్ అంటే సుమీర్, రెడీమేడ్ నూడిల్స్ దొరుకుతాయి కదా, కానీ అది మెషిన్ ద్వారా తయారు చేస్తారు కదండి. ప్రతిసారి కొనాలి, ప్రతిసారి ఇంటికి వచ్చి చేసుకోవాలి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా సింపుల్ టెక్నిక్ అండి. మనకు కావాల్సింది ఒక మైదా అండి, దాంతో పాటు ఒక గుడ్డు. అండ్ ఈ రేషియో నేను చెప్తున్నా, క్లియర్గా రాసుకోండి. 100 గ్రాముల మైదాకి ఒక గుడ్డు సరిపోతుంది. అంటే ఒక కేజీ మైదాకి 10 గుడ్లు అవసరం. చాలా సింపుల్ కదా. అయితే ఈరోజు నా దగ్గర ఒక గుడ్డు ఉంది, అంటే 100 గ్రాముల మైదా. అయితే ఈ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను, క్లియర్గా ఫాలో అవ్వండి. కొంచెం మైదా తీసుకోండి, కొంచెం అంటే ఒక 100 గ్రాములు. 100 గ్రాములు మైదా తీసుకొని ఇలా మధ్యలో ఒక చిన్న సెపరేషన్ చేయండి. అండ్ ఇలా వేసిన తర్వాత ఒక గుడ్డు, ఈ గుడ్డుని ఇందుట్లో వేయండి. వేసేసి గుర్తుందా, ఇలా దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ కొంచెం స్లో అయినా కానీ హ్యాండ్ మేడ్ నూడిల్స్ కదండి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మనము ఇంట్లోనే నూడిల్స్ తయారు చేసుకోవచ్చండి. జ్యూస్ని బాగా ప్రెస్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇందులో ఉన్న అంటే ఎగ్ వేసాం కదండి, ఎగ్లో కొంచెం ఇది వాటర్ సాల్యుబుల్. ఒకవేళ మనకు ఎగ్ సరిపోలేదనుకోండి, మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది సరిపోలేదు, సో ఇప్పుడు నేను కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటా. అది కూడా వాటర్ అంటే సర్రని పోయకండి, మనం సిమెంట్ తయారు చేయట్లేదు, హ్యాండ్ మేడ్ నూడిల్స్ తయారు చేస్తున్నాం. ఒక స్పూన్ వాటర్ చాలు. బస్, చూసారా, నేను ఇటు వెళ్ళేసరికి యూజువల్గా వాటర్ ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఎస్కేప్ అవ్వకుండా మనం అన్ని చోట్ల నుంచి బ్లాక్ చేసాము. దాన్ని మనం మళ్ళా ఇలా గట్టిగా పిసుక్కోవాలి. కొంచెం కష్టపడాలండి, పర్వాలేదు, కానీ చక్కగా తయారవుతుంది. ఇది చూడండి, ఇలా ఈ తంపుతో అంటే ఈ పామ్తో దీన్ని కొంచెం ఇట్లా లేపి, ఈ తంపుతో కొంచెం దీన్ని ఇట్లా తోసుకుంటూ దగ్గర తీసుకుంటే మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము కొంచెం రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకోండి. కొంచెం బలం పెట్టాలండి, ఏంటంటే ఇది గుడ్డు కదా, గుడ్డు తింటే బలం అంటారు కదా. ఇప్పుడు గుడ్డు మనకు పరీక్ష పెట్టినట్టే. ఇది సెంటర్లోనే కాకుండా ఈ సైడ్స్లో కూడా మనము ఈజీగా చేసుకోవాలండి. ఎంత ఫ్లాట్గా వస్తే అంత పెద్ద నూడిల్స్ వస్తాయి, అంటే అంత ఎక్కువ నూడిల్స్ వస్తాయి అన్నమాట. ఇది ఇప్పుడు అయిపోయింది. దీన్ని మనము ఇంకా కొంచెం చేస్తే బ్రేక్ అయిపోద్దండి, క్రాక్ అయిపోద్ది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం ఇలా కొంచెం కార్న్ఫ్లవర్ అలా డస్ట్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఇది ఫ్యాన్ ఫోల్డింగ్ అంటారు, గుర్తుందా? చిన్నప్పుడు మనం చైనీస్ ఫ్యాన్ వాడేటోళ్ళం. అలాగా ఇది కొంచెం ఇంత, అలాగే దీన్ని తీసుకొచ్చి ఇలా, అలాగే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇలా. చూస్తున్నారా ఈ లేయర్స్? అండ్ యూజువల్గా నూడిల్స్ ఎంత ఫేమస్ అంటే మీకు తెలుసు, ప్రతి స్ట్రీట్ కార్నర్లో మనకు నూడిల్ షాపే కనిపిస్తుంది.
అండ్ రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే లాంగ్ రౌండ్ నూడిల్సే, కానీ ఫ్లాట్ నూడిల్స్ కూడా ఉంటాయండి. అండ్ మనము ఫ్లాట్ నూడిల్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, అది కూడా సేమే. అండ్ ఇలా చేసాం, ఇది చూసారా చక్కగా, దీన్ని ఫ్యాన్ ఫోల్డింగ్ అంటారు. ఇప్పుడు మనము చాపింగ్ బోర్డ్ పెట్టుకొని ఒక జనరల్ నైఫ్ తీసుకొని, ఇది చూడండి, ఈ టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. జూలియా పిక్చర్ గుర్తుంది కదా, అలాగే జూలియన్స్ అంటారు. అలాగే దీన్ని సన్న సన్నగా కట్ చేసుకోండి, సింగిల్ నైఫ్ షార్ట్. ఇక్కడ చూసారా, ఇది చూడండి, ఒక చిన్న స్ట్రింగ్ చూపిస్తాను. ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకు నూడిల్స్ వెళ్తాయి. అండ్ అదే కాకుండా ఇది మనం కట్ చేసాం కరెక్టే, ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్తాము సన్న సన్నగా. ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ వేసాను, ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇది బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేదాకా కానివ్వండి దీని పని. అంత లోపల మనం ఇది కట్ చేసుకోవచ్చు. ఇది సా చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇది క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి ఎంత చక్కగా ఒక నూడుల్లా తయారైందో, సూపర్ కదా. ఇది యూజువల్గా ఇలాగనే చాలామంది ఫెస్టివల్ టైంలో సేమియాలు తయారు చేస్తారు చూడండి, అలాగే నూడిల్స్ కూడా తయారు చేస్తారు. ఇది చూసారా ఎలా చక్కగా తయారైనాయో. ఇలా లూజ్ చేసుకోండి, ఎందుకంటే అన్ని దగ్గర దగ్గర ఉన్నాయనుకోండి అతుక్కుపోతాయి అంటే అవుతాయి, కానీ అట్లా అన్నట్టుంటాయి. కొంచెం లూజ్ ఉన్నాయనుకోండి ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఇవి అలాగే ఇది, అండ్ ఇది కొంచెం హైలో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకో. ఈ మాత్రం ఆయిల్ చాలండి, ఇలా లైట్గా అలా కలుపుకోండి. బ్యూటిఫుల్. ఈ ఆయిల్ ఎందుకు వేసానంటే అది ఒకదానికొకటి అతుక్కోకుండా సాఫ్ట్గా ఉండేలా చేశాను. ఇప్పుడు ఇది ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత, బాయిల్ ఎనీ మూమెంట్ అవుతుంది, మనం ఏం చేయాలంటే ఒక ట్రే తీసుకుందాం. అండ్ వీ షుడ్ బి రెడీ, ఎందుకంటే ఎనీ మూమెంట్ ఇది బాయిల్ అయ్యి మెల్లిగా పైకి ఇట్లా ఫ్లోట్ అవుతుందండి. దట్ ఈస్ ద టైం దట్ వీ షుడ్ షిఫ్ట్ అనమాట. ఆ టైంలో మనం షిఫ్ట్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి చక్కగా తయారవుతుంది. ఇప్పుడు డ్రామా ఏంటంటే ఈ ట్రే ఇక్కడ పెడదాం, పెట్టేసి ఇది ఇక్కడ పెడదాం, పెట్టేసి ఇది ఆఫ్ చేసుకోవచ్చు. చేసుకొని జాగ్రత్తగా మనము ఇది ఇందులో పోసుకుంటాం. పోసుకొని ఈ వాటర్ని మనం డ్రైన్ చేసేసి, ఇది కూడా ఇక్కడ ఆ హీట్కి ఆ ఉన్న వాటర్ కూడా డ్రైన్ అయిపోతుందండి. అలా కొంచెం గాలి ఊపితే చక్కగా తగులుతుంది. అండ్ చూసారా కంప్లీట్ వాటర్ డ్రైన్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది మనం ఇలా దీని మీద పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత కొంచెం స్టిక్స్తో సెపరేట్ చేసుకోండి. అండ్ ఇది ఆరడానికి ఈజీగా ఒక 5-10 మినిట్స్ పడుతుంది. మన ఎపిసోడ్లో మనం చేసేది ఈరోజు వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ అండ్ స్వీట్ అండ్ సార్ టోఫు. మనం చేసేది స్వీట్ అండ్ సార్ టోఫు. దానికి మనకు కావాల్సింది ఒక ప్యాన్. ఈ ప్యాన్ మనం ఆన్ చేసుకుందాం. ప్యాన్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు రెడ్ కలర్ క్యాప్సికమ్, గ్రీన్ కలర్ క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్, ఇవి కొంచెం సాటే చేసుకోండి. ఇలా సాటే చేస్తే ఉన్న కలర్ ఇంకా కొంచెం బ్రైట్ అవుతుంది అన్నమాట. అండ్ లైట్గా అలా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇది మనము కొంచెం తగ్గించుకొని ఒక ప్లేట్లో వేసుకుంటాం.
క్యాప్సికమ్ కదండి, సాటే చేస్తే కొంచెం తొందరగా టకటక అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ప్రొసీజర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న జింజర్ అంటే అల్లం మనం సాటే చేసుకుంటాం కొంచెం లైట్గా. ఇది స్వీట్ అండ్ సార్ టోఫు చాలా ఫేమస్ అండి. అండ్ యూజువల్గా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అందుకే మనము ఆర్డర్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటాము. సో ఆ బెంగ ఇప్పుడు అక్కర్లేదండి, ఎందుకంటే మనం ఇంట్లోనే స్వీట్ అండ్ సార్ టోఫు తయారు చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం నీళ్లు పోసుకుంటాం. కొంచెం నీళ్లు పోసుకుంటాం. ఎందుకు అంటే మనకు కావాల్సింది ఈ జింజర్ వాటర్ మాత్రమే, అంటే ఈ అల్లం వాటర్ మాత్రమే. ఆ వాటర్లో కలిసిపోతుంది. ఇది చూడండి, చక్కగా ఇట్లా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం వేడే లోపల నేను ఇది తీసుకొని జింజర్ అంతా తీసేసి ఇందులో వేసేస్తే, ఇది చూసారా ఇక్కడ జింజర్ ఎలా ఇందులోనే మిగిలిపోతుందో, కంప్లీట్ జింజర్ అంతా ఇందులో వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు అనవసరం, ఇది ఇక్కడ పెట్టేయచ్చు. పెట్టేసిన తర్వాత మనము ఒక జనరల్ నైఫ్ తీసుకొని లైన్ కట్ చేసుకొని ఒక స్క్వీజర్ తీసుకొని ఇందులో పెట్టేసి ఒక హాఫ్ లైన్ చాలు. స్వీట్ అండ్ సార్, అందుకే సార్ కోసం కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్, స్వీట్ కోసం. ఇందాక నిమ్మకాయ వేసాను, సార్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం షుగర్ వేసాను, కొంచెం స్వీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో కెచప్. అండ్ ఈ టమాటో కెచప్తో కూడా కొంచెం అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము వెనిగర్, ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆరెంజ్ జ్యూస్, స్వీట్ అండ్ సార్ అని చెప్పాను కదా, ఆరెంజ్ జ్యూస్ ఎలా ఉంటుంది, కొంచెం స్వీట్ ఉంటుంది, కొంచెం అక్కడక్కడ సార్ ఉంటుంది. ఇది వేసిన తర్వాత ఒక ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుందండి. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని మనము ఒక స్పూన్తో టేస్ట్ చేద్దాము. డైరెక్ట్ నేను స్పూన్ పెట్టి తీయచ్చు, బట్ అలా వద్దండి. దీన్ని ఈ టెక్నిక్ చూడండి. ఇందులో ఆరెంజ్ జ్యూస్ ఉంది, నిమ్మకాయ ఉంది, చక్కెర ఉంది, వినిగర్ ఉంది. ఇమాజిన్ దాట్. ఇది ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఎస్పెషల్లీ వీకెండ్ రోజు అద్భుతంగా ఉంటుంది. పైగా వీకెండ్ అనగానే మన బ్యాచిలర్స్కి ఎంత ముచ్చటేస్తుంది, ఎందుకంటే ఆ టైంలోనే మా పండగ. ఇప్పుడు దాకా మీరు చూసారా, అన్నీ నేను లిక్విడ్స్ వేసాను. ఇప్పుడు కొంచెం హార్డ్ వెజిటేబుల్స్, క్యారెట్, అలాగే దీంతో పాటు బీన్స్. బ్యూటిఫుల్గా 1-2 minutes అంటే ఒక బాయిల్ దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే అన్నీ వేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అది వర్కౌట్ కాదు. ఇది ఎలాగో 1-2 minutes పడుతుంది బాయిల్ అవ్వడానికి. ఇంత లోపల నేను వేరే పని కూడా చేసుకుంటాను. ఇప్పుడు ఇది కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకుంటాను. దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది చూడండి మంచిగా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఈ కన్సిస్టెన్సీ మనకు కావాలి. ఇది మనం పక్కన పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పుడు రెడీ కాబట్టి. అండ్ ఇది బాయిలింగ్కి వచ్చింది. బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఇది మనము ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలండి. వేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనము లాడల్తో కలపడం స్టార్ట్ చేయాలి. ఇది చూసారా ఎంత చక్కగా థిక్ అయిపోయిందో. ఇది చూడండి ఎలా థిక్ అయిందో.
ఇంత థిక్ అయింది. మరి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నోరైతే కాలింది, కానీ టేస్ట్ కొంచెం ఉప్పు వేద్దామండి. చాలు. ఇప్పుడు ఇందులో క్యూకంబర్ అంటే కీరా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అది, అలాగే టమాటా ముక్కలు అండ్ పైనాపిల్. కొంచెం స్వీట్ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ ఆరెంజ్ జ్యూస్ వేసాము. సో ఇప్పుడు ఇది పైనాపిల్ కూడా వేస్తున్నాం. అండ్ ఇది కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనము టోఫు, హైలైట్ స్వీట్ అండ్ సార్ టోఫు మనం తయారు చేస్తున్నాం. సో మెయిన్ హీరో ఎంట్రీ ఇప్పుడే. వేసేసి మిక్స్ చేసుకోండి. చూసారా చక్కగా బాయిలింగ్ వచ్చింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్ పెప్పర్స్ అంటే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఆల్సో దాంతోపాటు ఆనియన్స్ ఇందులో వేసుకుంటాం. ఈ క్యాప్సికమ్ అంటేనే నా ఫేవరెట్ అండి. ఇది రెడీ అయిపోయింది. ఆఫ్ చేసుకుంటా. మన ఎపిసోడ్లో మనం చేసేది వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ అండ్ స్వీట్ అండ్ సార్ టోఫు. ఇప్పుడు మనం చేసేది వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్. బ్రేక్ ముందు మనము స్వీట్ అండ్ సార్ టోఫు తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్కి మనకు యూజువల్గా చైనీస్ వాళ్ళు వాక్ వాడతారండి, కానీ నేను ఒక చిన్న కడాయి వాడుతున్నా. ఓకే, ఇది బ్యాచిలర్స్ రూమ్లో రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఇదే వాడదాం. అండ్ ఇందులో మనం కొంచెం ఆయిల్, ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అవి కొంచెం సాటే చేసుకుందాం. ఈ డిష్ బేసికలీ అంటే వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ అండ్ స్వీట్ అండ్ సార్ టోఫు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బాగా ఫేమస్ అండి. ఇప్పుడు ఇందులో మనము ఎల్లో కలర్ క్యాప్సికమ్ అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ వేసుకొని ఒక్కసారి లైట్గా అలా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్న సన్నగా కట్ చేసుకున్న క్యారెట్లు. మీరు గమనించారా, నేను క్యారెట్ క్యాప్సికము సన్న సన్నగా కట్ చేశాను, అది కూడా జూలియన్ స్టైల్లో. అండ్ ఇప్పుడు ఇందులో బీన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం క్యాబేజ్. మీరు గమనించి ఉంటారు, మనము ఎప్పుడైతే ఒక చైనీస్ షాప్కి వెళ్ళేసి ఆర్డర్ చేస్తే ఇంత క్యాబేజ్ వేస్తుంటారు, ఇంత క్యారెట్ వేస్తుంటారు, ఇంతకు చికెన్ ముక్కలు, ఆ ఫిష్ ముక్కలు ఎప్పుడు వేస్తారా అని ఆలోచిస్తారు కదా. డోంట్ వరీ అండి, అవి వస్తాయి. కానీ ఈరోజు మనం చేసేది వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్. అండ్ మనం టెక్నికల్ సెషన్లో హ్యాండ్ మేడ్ నూడిల్స్ తయారు చేస్తాం అండ్ ఆ నూడిల్స్ వాడతాం. ఇప్పుడు ఇందులో ఇన్ని వెజిటేబుల్స్ వేసాం, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇది మంచిగా సాటే అయిపోయిందండి. చూసారా ఆనియన్స్ కూడా మంచిగా సాఫ్ట్గా తయారైనాయి. ఇప్పుడు మనం ఇందులో హ్యాండ్ మేడ్ నూడిల్స్, ఆహా చూసారా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి, అసలు టెన్షనే లేదు. ఇంకా ఏ హోటల్కి ఏ రెస్టారెంట్కి పోయే అవసరమే లేదు. ఇంత చక్కగా బలా మిస్టర్ బ్రహ్మచారి ప్రోగ్రాంలో మనము ప్రతి ఎపిసోడ్లో కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త రుచులు ఎంత చక్కగా నేర్చుకుంటున్నాం. మరి చూడడమే కాదండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు లైట్గా, అలాగే కొంచెం పెప్పర్ లైట్గా అండ్ లైట్ సాయ్ సాస్ ఇది కూడా వేస్తాం. ఈ లైట్ సాయ్ సాస్ ఈజ్ వెరీ నైస్, ఎందుకంటే ఇది గివ్స్ యూ బ్యూటిఫుల్ అరోమా అండి. అండ్ దీన్ని మనము ఇది లాడల్తో తిప్పే కన్నా, గుర్తుందా, చెవులు పట్టుకోండి. ఇప్పుడు లాడల్తో కొంచెం అలా టాస్ చేస్తాం. ఒక లాడల్తో పని అవ్వలేదనుకోండి, 2 చేతులు ఎందుకున్నాయి, ఇంకో లాడల్ తీసుకుందాం. ఇంకో లాడల్ తీసుకొని టిపికల్ చైనీస్ స్టైల్
చూసారా సూపర్గా ఉంది. ఆహా. అండ్ నూడిల్స్ ఎప్పుడు వేడివేడిగానే తినాలండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళేసి లేదా ఒక చైనీస్ బండికి వెళ్ళేసి అక్కడ ప్యాక్ చేసుకొని వస్తారు. అది వద్దండి. తింటే అక్కడే తినండి లేదా ఇంట్లో వచ్చి తినండి. ఇంట్లో వచ్చి తినండి ఏంటి, ఇంట్లో చేసుకొని వేడివేడిగా తినండి. అప్పుడే ఆ చైనీస్ మజా. ఇది చూసారా, వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ రెడీ, అలాగే స్వీట్ అండ్ సార్ టోఫు రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకంటే ఒక ప్లేటింగ్ చేద్దాం. చేసిన తర్వాత నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ప్లేటింగ్ చేసే ముందు చిన్న హైలైట్ ఇస్తాను. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేయండి. ఆ లుక్ చూసారా ఎలా వచ్చిందో. అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దీని మీద కూడా వేయండి ఇట్లా. ఆహా. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని దీన్ని మనము ఇక్కడికి షిఫ్ట్ చేసుకుందాం. టోఫు అంటే మజాక్ కాదండి. అండ్ టోఫు లేకపోయినా ఇంట్లో ఆల్టర్నేట్గా మనం పన్నీర్ కూడా వాడుకోవచ్చు. అండ్ పన్నీర్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ పన్నీర్ టోఫు పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇది కూడా కొంచెం వేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే చైనీస్ ఫుడ్ వేడిగా లేదనుకోండి మజా ఉంటుందండి, దరిద్రంగా ఉంటుంది. దాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే వేడివేడిగా తినండి. ఇది ఇక్కడ వేసేసాము. రైట్. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుందాం. ఇది ఇక్కడ పెట్టేస్తా. స్వీట్ అండ్ సార్ టోఫు రెడీ. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా ఇదే టెక్నిక్. ఆహా. అండ్ ఈ నూడిల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇది తీసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. టాంగ్ తీసుకుందాం. చూసారా, తాతయ్య మీసాల కన్నా పెద్ద పొడుగ్గా తయారైనాయి కదా. చూసారా స్టీమ్ ఎలా వస్తుందో. ఆహా. ఈ నూడిల్స్ నేను ఫ్లాట్. అండ్ ఇది ఇక్కడ పెట్టుకుందాం. చూడముచ్చటగా ఉంది కదా జంట. ఆహా. ఆ స్టీమ్ చూడండి ఎట్లా వస్తుందో. ఈ స్టీమ్లోనే మనం తినాలండి. అండ్ ఇక్కడ కూడా కొంచెం అట్లా వేసిస్తే చూసారు కదా మన ఎపిసోడ్లో వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్, స్వీట్ అండ్ సార్ టోఫు. ఇంకా ఆలస్యం ఎందుకండి, చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. చేసుకోండి. కానీ సుమిత్ మాత్రం మన ఎపిసోడ్లో వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ అండ్ స్వీట్ అండ్ సార్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒక ఫోర్క్ తీసుకుంటా. ఫస్ట్ ఇది పైపింగ్ హాట్. చూసారా ఇంకా కాలుతా ఉంది. స్టీమ్ ఎలా వస్తుందో. భయా. ఇంట్లో హ్యాండ్ మేడ్ నూడిల్స్తో ఇది ఒక అడ్వాంటేజ్. సూపర్గా ఉందండి. దీంట్లో మనం ఎగ్ వేసుకోవచ్చు, చికెన్ కూడా వేసుకోవచ్చు. సూపర్గా వస్తుంది. ఇది ఈరోజు వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్సే చేశాను. ఫర్దర్గా చికెన్ కూడా చేస్తాను. ఇప్పుడు హైలైట్ టోఫు స్వీట్ అండ్ సార్. నాకు తెలుసు కొంచెం స్వీట్ కొంచెం సార్ ఉంటుంది, కానీ టేస్ట్ చేయాలి. అది కూడా టోఫుతో. అడ్వాంటేజ్ ఇదే. వీకెండ్ రోజు ఇది తయారు చేసుకొని మనము మన ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించామనుకోండి, వాళ్ళు జీవితాంతం మీ ఫ్రెండ్స్ కానీ మిగిలిపోతారు. టచ్ చేసేవారు అంటారు. చూసారు కదా మన ఎపిసోడ్లో వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ అండ్ స్వీట్ అండ్ సార్ టోఫు. అలాగే ఫర్దర్గా మన కొత్త ఎపిసోడ్లో కొత్త టేస్ట్, కొత్త వంటలు, కొత్త రుచులు. బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. డోంట్ గో అవే. స్వీట్ అండ్ సార్ టోఫు తయారే విధానం. ఒక పాన్ లో ఆయిల్ వేసి అందులో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసి దానిలో అల్లం మరియు కొంచెం నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు తీసివేసి దానిలో నిమ్మరసం, చక్కెర, టమాటో కెచప్, వినిగర్, ఆరెంజ్ జ్యూస్, క్యారెట్, బీన్స్, కార్న్ ఫ్లవర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దానిలో కీర ముక్కలు, టమాటో ముక్కలు, పైనాపిల్ ముక్కలు, టోఫు వేసి కలుపు
కలుపుకోవాలి. దీనిలో క్యాప్సికం మిశ్రమం వేసి కుక్ చేయాలి. ఇప్పుడు స్వీట్ అండ్ సార్ టోఫు మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే స్వీట్ అండ్ సార్ టోఫు రెడీ. వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ తయారీ విధానం: ఒక పాన్ లో ఆయిల్ వేసి వేడి చేసుకొని అందులో ఉల్లిపాయలు, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, తరిగిన క్యారెట్, బీన్స్, క్యాబేజీ మరియు నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. దానిలో ఉప్పు, సాయ్ సాస్, పెప్పర్ వేసుకొని మరోమారు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఓ ప్లేట్ లో పెట్టుకొని దానిపై స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ కూడా www.facebook.com/ETV అభిరుచి.